సో మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న ఐపీఎల్ ఆప్షన్ రేపే స్టార్ట్ అయిపోతుంది. సో రేపు స్టార్ట్ అవుతున్న ఐపీఎల్ ఆప్షన్ రూల్స్ ఏంటి, నెక్స్ట్ ఆప్షన్ ఆర్టీఎం రూల్స్ ఏంటి, అండ్ ఏ ప్లేయర్ ఏ సెట్ లో ఉన్నారు అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి గైస్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టంప్స్ అండ్ స్ట్రీట్స్. ఇన్ కేస్ మీలో ఎవరైనా మా ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ క్రికెటింగ్ వీడియోస్. అండ్ ఐపీఎల్ ఆప్షన్ రిలేటెడ్ ఏ టీమ్ స్ట్రాటజీ ఏంటి, ఏ ప్లేయర్ ని టార్గెట్ చేయాలి అంటూ వీడియోస్ చేసాము. సో మీలో ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఏ మాత్రం లేట్ చేయకుండా ఆప్షన్ లో ఎలాంటి రూల్స్ ఉంటాయి ఏంటి అని తెలుసుకుందాం గైస్. సో టోటల్ గా ఆప్షన్ లో 1574 ప్లేయర్స్ రిజిస్టర్ అయ్యారు. సో ఈ రిజిస్టర్ అయిన 1574 లో బీసీసీఐ ఫిల్టర్ చేసి 574 ప్లేయర్స్ ని అయితే తీసుకుంది. సో ఈ 574 ప్లేయర్స్ ని మొత్తం 79 సెట్స్ గా డివైడ్ చేశారు. సో ఈ 79 సెట్స్ అంటే కేటగిరీ వైజ్ 79 సెట్స్ ఉంటాయి. లైక్ మార్క్యూ సెట్ అని, బ్యాట్స్మెన్ సెట్, ఇలా డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి. సో వీటి గురించి మనం సపరేట్ గా మాట్లాడుకుందాం. సో ఈ 79 సెట్స్ ని ఈ 79 సెట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ డ్రా పికింగ్ ఉంటుంది. అంటే ఒక్కొక్కటి పిక్ చేసుకుంటా ఉంటారు. సో పిక్ చేసి డిస్ప్లే వస్తుంది. సో ఆ డిస్ప్లే బట్టి ఆప్షన్ అనేది జరుగుతుంది. ఇన్ కేస్ నెక్స్ట్ ఏదైనా ప్లేయర్ అన్సోల్డ్ ఉన్నాడు, లేదా ఈ బ్యాక్స్ నుంచి వచ్చిన ప్లేయర్స్ ఎవరైనా అన్సోల్డ్ ఉంటే లాస్ట్ లో మనకు యాక్సెలరేటర్ రౌండ్ జరుగుతుంది. అంటే ఈ మిగిలిపోయిన ప్లేయర్స్ ని ఈ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫిల్టర్ చేసి ఒక లిస్ట్ ఇస్తారు. డైరెక్ట్ గా పేర్లు చదువుకుంటా వెళ్తారు. సో ఇది యాక్సెలరేటర్ రౌండ్, అది లాస్ట్ లో జరుగుతుంది. అండ్ ఇంకా మనం ఆర్టీఎం విషయానికి వద్దాం గైస్. సో ఆర్టీఎం విషయం మీకు ఆల్రెడీ ఆర్టీఎం విషయం గురించి చాలా మందికి చెప్పాను. అండ్ ఇన్ కేస్ ఏ టీమ్ కి ఎన్ని ఆర్టీఎంస్ ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియో చూడండి, ఆ వీడియోలో చెప్పాము. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టీఎం విషయానికి వస్తే లెట్ సపోజ్ సే మనకు మిల్లర్ గురించి తీసుకుందాం. మిల్లర్ 12 crores కో లేదా 15 crores కో ఆర్సీబీ వాళ్ళు బిడ్ చేశారు. లెట్స్ సపోజ్ సే 12 crores కి ఆర్సీబీ వాళ్ళు లాస్ట్ బిడ్ చేశారు. బిడ్డింగ్ వార్ లో సిఎస్కే ఉన్నా డిసి ఉన్నా అది మనకు సంబంధం లేదు. లాస్ట్ బిడ్ ఎవరిది? లాస్ట్ బిడ్ ఆర్సీబీది అయితే ఆర్సీబీది, లేదా సిఎస్కే అయితే సిఎస్కేది. సో వీళ్ళిద్దరు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఆర్సీబీతో 12 crores ఉందనుకుందాము. నెక్స్ట్ అప్పుడు లాస్ట్ ఇయర్ మిల్లర్ ఎవరికి ఆడాడు? జీటీ ఆడాడు. సో జీటీ వాళ్ళని అడుగుతారు, లైక్ మీరు 12 crores కి మిల్లర్ ని ఆప్షన్ లో నుంచి మళ్ళీ మీ టీమ్ లోకి తీసుకోవాలనుకుంటున్నారా, రైట్ టు మ్యాచ్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతారు. ఇన్ కేస్ వాళ్ళు ఒప్పుకుంటే నెక్స్ట్ బిడ్ మళ్ళీ ఆర్సీబీకి అడుగుతారు. సో ఆర్సీబీ డిసైడ్ చేస్తుంది ఫైనల్ ప్రైస్ ఎంత అనేది. సో ఆర్సీబీ మేము 15 crores ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మిల్లర్ కి అని చెప్తే, ఆ 15 crores కి వీళ్ళు జీటీ వాళ్ళు మిల్లర్ ని తీసుకోవడానికి రెడీగా ఉంటే మిల్లర్ విల్ గో టు జీటీ, లేదా 15 crores కి మిల్లర్ ఆర్సీబీకి ఆడతాడు. సో ఈ టైప్ ఆఫ్ ఆప్షన్ ఎక్కువ ప్రో కబడ్డీలో జరుగుతుంది. సో ప్రో కబడ్డీ ఇప్పుడు మనకి ఎలా అయితే హ్యామర్ ఉంటుందో, అంటే బేస్ ప్లేయర్, సో 20 lakhs ప్లేయర్ కి ఒక హైక్ ఉండాలి. నెక్స్ట్ 2 crores దాటిన తర్వాత ఒక హైక్, నెక్స్ట్ ఇలా డిఫరెంట్ హైక్స్ ఉంటాయి, లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ దాటుకుంటా వెళ్తాం. కానీ ప్రో కబడ్డీ ఆప్షన్ లో అలా జరగదు. డైరెక్ట్ గా ఏంటంటే సపోజ్ పవన్ షరావత్ ఉన్నాడు, ఒక 10 lakhs బేస్ ప్రైస్, 10 నుంచి ఒక టీం 30 అంటారు. లాస్ట్ టైం నేను చూసినప్పుడు తమిళ తలవాస్ ఏకంగా 1.5 crores ఇస్తామని బిడ్ చేశారు. అండ్ నెక్స్ట్ అక్కడ బిడ్డింగ్ వార్ జరిగింది. 1 lakh పెంచుకుంటూ ఫైనల్ బిడ్ వాళ్ళకి వచ్చేసింది. సిమిలర్ వే ఈ ఆర్టీఎం వల్ల, అంటే ఈ ఆర్టీఎం రూల్ పెట్టడం వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటంటే, మీరు చూసుకున్నట్టయితే ఎవ్రీ టైం పంజాబ్ కి పర్స్ ఎక్కువ ఉంటది. సో మనకి పంజాబ్ ఏముంటది, పంజాబ్ కి పర్స్ ఎక్కువ, వాళ్ళ చేకి దురద ఎక్కువ అని అనుకుంటాం కదా. సో ఎలాగైతే అంటే జస్ట్ ఫన్నీగా, సో ఏంటంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే పంజాబ్ వాళ్ళు ఎవ్రీ ఆప్షన్ కి వాళ్ళు ఎక్కువ ప్రైస్కి వెళ్తారు. లాస్ట్ టైం మెగా ఆప్షన్ లో వాళ్ళు ప్రతి ప్లేయర్ కి బిడ్ చేశారు. ప్రతి ప్లేయర్ బిడ్ చేయటం, వాళ్ళ ఆపోజిట్ టీమ్ రైట్ టు మ్యాచ్ యూజ్ చేసి తీసుకోవటం. సో అలా ఏమవుతుంది, పంజాబ్ వాళ్ళు ప్రాపర్ టీమ్ ని బిల్డ్ చేసుకోలేకపోతున్నారు. సో దాని వల్ల వాళ్ళకి లాస్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ పర్స్ ఉంది. సో ఎక్కువ పర్స్ ఉన్న టీం పంజాబే. ఆ పంజాబ్ వాళ్ళకి బెనిఫిట్ కోసమే ఇది పెట్టారేమో అని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే పంజాబ్ వాళ్ళు కూడా అసలు మాకు ఆర్టీఎంస్ వద్దనే కాన్సెప్టే తెచ్చారు. సో దీని వల్ల వాళ్ళకి ఇది బెనిఫిట్. ఎక్కువ పర్స్ ఉంది, ప్లేయర్ ని టార్గెట్ చేయాలంటే హైక్ చేస్తారు ప్రైస్, అండ్ ఆర్టీఎం యూజ్ చేయకపోతే వాళ్ళ ప్లేయర్ వాళ్ళకి వస్తాడు. సో ఇది ఆర్టీఎం వల్ల బెనిఫిట్. అండ్ ఆర్టీఎం రూల్. ఇంకా మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్లేయర్స్ అందరూ ఆల్మోస్ట్ ఫస్ట్ 2 sets మార్క్యూ సెట్స్ లోనే ఉన్నారు. సో ఎవరు ఏ సెట్ లో ఉన్నారు అనేది ఇప్పుడు చూద్దాం గైస్. సో సెట్ 1 లో బట్లర్, అయ్యర్,
నెక్స్ట్ రిషబ్ పంత్, రబాడా, హర్షదీప్ సింగ్, స్టార్క్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. బట్లర్, అయ్యర్, పంత్, రబాడా, హర్షదీప్ సింగ్, స్టార్క్. సెట్ 2 లో వచ్చేసి చహల్, లివింగ్స్టన్, మిల్లర్, రాహుల్, షమి, సిరాజ్. 2 సెట్స్ లో నుంచే టాప్ ప్లేయర్స్ అందరూ అయిపోతారు, లైక్ అయ్యర్ గాని, పంత్ గాని, వీళ్ళందరూ. అండ్ మనకేమో అంటే నా ఒపీనియన్ ఏంటంటే సెట్ 1 నుంచి పంత్ హైయెస్ట్ ప్రైజ్ ఉంటాడు, సెట్ 2 నుంచి హైయెస్ట్ ప్రైజ్ రాహుల్ ఉంటాడు. సో మీకే అనిపిస్తుంది వీళ్ళ ప్రైస్ అనేది అప్రాక్సిమేట్ ప్రైస్ మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ సెట్ 4 ఆల్రౌండర్ సెట్ అశ్విన్, వెంకటేష్ అయ్యర్, మార్ష్, మ్యాక్స్వెల్, హర్షల్ పటేల్, రాచిన్ రవీంద్ర, స్టాయినిస్. ఇది ఆల్రౌండర్ సెట్ కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫామ్ మనం కన్సిడర్ చేసుకుంటే మ్యాక్స్వెల్ ఎప్పుడు ఐపీఎల్ అయినా సరే తనకి ఎక్కువ బీట్ వెళ్తుంది. సో మ్యాక్స్వెల్ ఉన్నాడు, లెజెండరీ స్పిన్ బౌలర్ అశ్విన్ ఉన్నాడు, వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, అండ్ 2 ఆసీస్ కరెంట్ ఫామ్ అంటే ఎలాంటి ఆల్రౌండర్ అయితే మార్ష్ ఉన్నాడు, నెక్స్ట్ స్టాయినిస్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరు ఉన్నారు. దాంతో పాటు డెత్ ఓవర్స్ లో కట్టర్స్ వేసి వికెట్స్ తీసే బౌలర్ హర్షల్ పటేల్ ఉన్నారు. సో మీకేమనిపిస్తుంది వీళ్ళలో ఎవరు టాప్ ప్రైజ్ వెళ్తాడు? సో నా పిక్ వచ్చేసి మ్యాక్స్వెల్. మీ పిక్స్ అనేది కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ నంబర్ 5 అండ్ నంబర్ 6. నంబర్ 5 సెట్, నంబర్ 6 సెట్ ఆర్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. ఏ టీమ్ కైనా సరే T20లో మనకు కావాల్సింది వికెట్ కీపర్స్. సో ఈ నంబర్ సెట్ 5 ఏదైతే ఉందో అది వికెట్ కీపర్స్. ఆల్మోస్ట్ చాలా టీమ్ వర్క్స్ వికెట్ కీపర్స్ లేరు. సో ఆ వికెట్ కీపర్స్ లిస్ట్ ఇది గైస్. సో సెట్ 5 లో ఇషాన్ కిషన్, జితేష్ శర్మ ఉన్నాడు ఇండియా నుంచి, అండ్ 4 ఫారెన్ వికెట్ కీపర్స్ ఉన్నారు లైక్ బేరిస్టో, నెక్స్ట్ రహమతుల్లా గుర్బాజ్, ఫిలిప్ సాల్ట్. నెక్స్ట్ సెట్ సిక్స్ విషయానికి వస్తే సో ఇవి ఇదంది టాప్ బౌలర్స్. మనకి ఎవరైతే టాప్ బౌలర్స్ సారీ మీకు సెట్ 5 లో టాప్ పిక్ ఎవరనేది చెప్పలేదు కదా. సో నాకేమనిపిస్తుంది అంటే ఇషాన్ కిషన్ కంపేర్ టు దీస్ బ్యాట్స్మెన్, ఇషాన్ కిషన్ విల్ బి ఆన్ ద టాప్ అండ్ నెక్స్ట్ విల్ బి ఫిల్ సాల్ట్. సో వీళ్ళిద్దరికి హైయెస్ట్ బిడ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. మీ బిడ్ మెన్షన్ ఇన్ ద కామెంట్. అండ్ నౌ కమ్ బ్యాక్ టు సెట్ 6. సో సెట్ 6 ఏంటంటే టాప్ బౌలర్స్. సో టాప్ బౌలర్స్ ఎవరు అంటే బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ లిస్ట్ లో ఉన్నారు. సో మీకే అంటే మనకు ఏ టీమ్ కైనా సరే ఒక ఎక్స్పీరియన్స్ ఫాస్ట్ బౌలింగ్ కావాలనుకుంటాము. సో ఆ బౌలర్ సెట్ వచ్చేసి నంబర్ 6. సో నంబర్ 6 సెట్ లో ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు మనం చూద్దాం. బోల్ట్, హ్యాజిల్వుడ్, అవేష్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, నట్టు, నోకియా, ఖలీల్ అహ్మద్. ఫామ్ లేదా లెఫ్ట్ హ్యాండర్ అవటం వల్ల ఐఎమ్ రేటింగ్ Bolt will be the highest pick in this category. And number 7 మనం ఏ మాత్రం సో T20s లో ఇందాక చెప్పినట్టు వికెట్ కీపర్స్ ఎంతైతే ఇంపార్టెంటో రీసెంట్ టైమ్స్ లో స్పిన్నర్స్ కూడా అంతే డిమాండ్ అనేది పెరిగింది. సో ఏ టీమ్ అయినా సరే ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ ఉండాలి అనుకుంటున్నారు. అండ్ దట్టు ఈ మధ్య లెగ్ స్పిన్నర్స్ కి డిమాండ్ చాలా ఉంటుంది. సో అలాంటి ఆ సెట్ ఏదైనా ఉందంటే అది సెట్ నెంబర్ 7. సో ఆ సెట్ నెంబర్ 7 లో ఎవరున్నారు అనేది ప్రెసెంట్ మనం చూద్దాము. మనకు ఆల్రెడీ అశ్విన్ అండ్ చహల్ మార్క్యూ లిస్ట్ లోకి అయిపోయారు కాబట్టి ఇంకా మిగిలిపోయింది నూర్ అహ్మద్, రాహుల్ చహర్, హసరంగా, తీక్షణ అండ్ ఆడమ్ జాంపా. సో ఈ స్పిన్నర్ లిస్ట్ లో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. సో నూర్ అహ్మద్, మహేష్ తీక్షణ వీళ్ళకి అండ్ హసరంగా వీళ్ళు ముగ్గురికి ఏ టీమ్ బీట్ చేస్తారు అని నేను బాగా వెయిట్ చేస్తున్నాను పర్సనల్లీ. అండ్ బ్యాటింగ్ కొద్దిగా అడ్వాంటేజ్ అవటం వల్ల హసరంగా అండ్ నూర్ అహ్మద్ ప్రాపర్ బౌలర్ వీళ్ళిద్దరికి ఎక్కువ ప్రైజ్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సెట్ నెంబర్ 8 వచ్చేసి అన్క్యాప్డ్ బ్యాట్స్మెన్స్. సో వీళ్ళలో ఏ ప్లేయర్స్ ఉన్నారంటే అజ్దుల్, అభినవ్ మనోహర్, రఘువంశీ, నెక్స్ట్ కరుణ్ నాయర్. సో మీరు అనుకోవచ్చు కరుణ్ నాయర్ ఆల్రెడీ క్యాప్టెన్ ప్లేయర్ కదా, కానీ తను 5 years నుంచి క్రికెట్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడలేదు కాబట్టి తను అన్క్యాప్డ్ కిందకు వస్తాడు. దాని తర్వాత సెట్ వచ్చేసి ఆల్రౌండర్స్. సో ఇలా చాలా ఈచ్ సెట్స్ గురించి మాట్లాడుకుంటా వెళ్తుంటే అండ్ ఈచ్ ప్లేయర్ వీడియో అనేది చాలా పెద్దదైపోయింది గేస్. సో అందుకని నేను కొన్ని సెట్స్ సెలెక్ట్ చేసుకొని సో ఏ సెట్ లో ఏ ప్లేయర్ టార్గెటెడ్ ప్లేయర్ ఉన్నారని చెప్తాను. అండ్ ఇంకో మనం 2 సెట్స్ గురించి మాట్లాడుకుందాం. సెట్ నెంబర్ 13 అండ్ సెట్ నెంబర్ 14. సెట్ నెంబర్ 13 వచ్చేసి స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్స్ అండ్ సెట్ నెంబర్ 14 వచ్చేసి మళ్ళీ ఆల్రౌండర్స్. సో సెట్ నెంబర్ 13 లో ఎవరున్నారనేది ఇప్పుడు మనం చూద్దాము. మయాంక్ అగర్వాల్, ఫ్యాట్ డూ ప్లెసీ, గ్లెన్ ఫిలిప్, రమన్ పవెల్, అజింక్య రహానే, పృథ్వీ షా, కేన్ మామా. అండ్ సెట్ 14 లో వచ్చేసి శామ్ కరణ్, మార్కస్ హెన్సన్, డారెల్ మిచెల్, కృణాల్ పాండ్యా, నితీష్ రాణా, వాషింగ్టన్ సుందర్,
అండ్ ఠాకూర్. సెట్ 13 విషయానికి వస్తే ఈ సెట్ 13 చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో టాపిక్ లో వచ్చేసి రీసెంట్ గా ఫార్మ్ అండ్ నెక్స్ట్ తన ఏజ్ ఫ్యాక్టర్ ని పెట్టుకొని ఐఆమ్ పికింగ్ గ్లెన్ ఫిలిప్ అట్ ద టాప్. అండ్ మీరు అనుకోవచ్చు ఇంకా ప్లేయర్స్ ఉన్నారని. అండ్ ఈ సెట్ నేను చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకు అంటున్నానంటే అక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఫ్యాప్ ఉన్నాడు, అజింక్య రహానే ఉన్నాడు, పృథ్వీ షా ఉన్నాడు, నెక్స్ట్ కేన్ మామా. వీళ్ళల్లో ఎవరైనా సరే అన్సోల్డ్ గా అయితే మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు. సో మీకేమనిపిస్తుంది ఈ ప్లేయర్స్ లో ఎవరైనా అన్సోల్డ్ గా ఉంటారా? అన్సోల్డ్ గా ఉంటే ఎవరైనా కామెంట్ లో మెన్షన్ చేయండి మీ ఒపీనియన్. సో మన సెట్ నెంబర్ 14 లోంచి టాపిక్ అనుకుంటే మనకు ఖచ్చితంగా బేబీ బాయ్ అని అనాలి, శామ్ కరణ్. సో శామ్ కరణ్ విత్ ది టాపిక్. అండ్ మనం చూసుకుంటే ఈ సెట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ ఫిల్ విత్ ఆల్రౌండర్స్ కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కువ డిమాండ్ ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా ఇందులో ఉన్నారు. లాస్ట్ టైం మనం చూసుకుంటే డారెల్ మిచెల్ కి 14 crores వచ్చాయి అండ్ ఆన్సన్ కి 6 crores వచ్చాయి. అండ్ దట్టు అది కాకుండా ఇంకా ఇక్కడ ఠాకూర్ ఉన్నాడు, నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, కృణాల్ పాండ్యా ఉన్నాడు. సో వీళ్ళెవ్వరిని తక్కువకి వెళ్తారని నేను అనుకోవట్లేదు. సో మీకే అనిపిస్తుంది? లైక్ ఆల్సో మనం చూసుకున్నట్టయితే ఆప్షన్ డైనమిక్స్ ఏ టైంలో ఎలా చేంజ్ అవుతాయి అనేది మనం చెప్పలేం కాబట్టి, బట్ నాకు రీసెంట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ లేదా ప్రీవియస్ ప్రైజెస్ బట్టి ఐఎమ్ రేటింగ్ శామ్ కరణ్ విల్ గో హై. అండ్ ఇండియన్ ప్లేయర్స్ లో వచ్చేసి వాషింగ్టన్ సుందర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇండియన్ ప్లస్ ఫార్వర్డ్స్ ఇద్దరు మిక్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. అండ్ మీకేమనిపిస్తుంది ఈ 14th సెట్ లో ఏ ప్లేయర్ హైయెస్ట్ బిడ్ వస్తుంది కామెంట్ లో మెన్షన్ చేయండి. చాలా సెట్స్ ఉన్నాయి గైస్. ఈచ్ సెట్ నుంచి ఇంట్రెస్టింగ్ గా ఉన్నవి మాత్రమే పిక్ చేశాను. సో ప్రతి సెట్ లో టాపిక్ తీసి చెప్పాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, ఆల్రెడీ చెప్పాను కదా. బట్ అంటే నేను చూస్తున్న దాంట్లో అన్క్యాప్డ్ కొన్ని ప్లేయర్స్ ఉన్నాయి. లైక్ అన్క్యాప్డ్ వికెట్ కీపర్స్ లో కుమార్ కుషార్ గా ఎలా బిడ్ అవుతుంది, ఎలాంటి ప్రైస్ వస్తుంది తనకు. నెక్స్ట్ అన్క్యాప్డ్ బౌలర్స్ లో అంశుల్ కాంబోస్ కి ఎలా వస్తుంది, బ్యాట్స్మెన్స్ లో మనోజ్ కి ఎలా వస్తుంది, అశుతోష్ శర్మకి ఎలా వస్తుంది. సో ఈ ప్లేయర్స్ ఈ అన్క్యాప్డ్ ప్లేయర్స్ లో ఎవరికి ఎక్కువ ప్లేయర్స్ అవుతాయి లైక్ అబ్దుల్ సమాద్ ఇవాళ చాలా అంటే లిస్ట్ వెళ్తుంది, మాట్లాడుతూ చాలా వస్తుంది. బట్ వీడియోలో సరిపోవట్లేదు కాబట్టి ఐ విల్ ఎండ్ ఇట్ హియర్. ఆప్షన్ డే రోజు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ యూట్యూబ్ లో చూస్తూ ఉండండి. బికాస్ విల్ పుష్ పోస్టర్స్ అండ్ మీ ఒపీనియన్స్ అండ్ థాట్స్ అనేది షేర్ చేసుకుంటా. ఏ ప్లేయర్ ఎక్కువ వెళ్ళాడు, ఏ ప్లేయర్ తక్కువకి వెళ్ళాడు అనేది మనం అక్కడే మాట్లాడుకుందాం. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. ఐ విల్ ఎండ్ ఇట్ హియర్. సో అండ్ ఐఎమ్ ఆస్కింగ్ మీరు ఈ ఆప్షన్ గురించి మీ 3 బోల్డ్ పిక్స్, మీరు ఒక బోల్డ్ ప్రిడిక్షన్ అన్ని చేయండి. మీ ఉద్దేశంలో ఈ ఆప్షన్ లో ఎవరు టాపిక్ అవుతారు, నెక్స్ట్ సెకండ్ ఎవరికి లీస్ట్ బిట్ వస్తుంది, అండ్ నెక్స్ట్ ఎవరు అన్సోల్డ్ గా ఉంటారు అంటే ఈ 3 ప్లేయర్స్ ఎవరని అనుకుంటున్నారో కామెంట్ లో మెన్షన్ చేయండి. ఎవరైతే పిక్స్ కరెక్ట్ అవుతాయో వాళ్ళ కామెంట్స్ ని మేము పిన్ చేస్తాము. And do not forget to follow us on Instagram for auction updates and also subscribe to our channel Stumps and Streets on YouTube to get all the auction updates. That's all from this video guys. We'll meet in the next video. Until then, take care. Bye bye.